క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి నెల 22వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ సృష్టి అంతటికీ కర్త అని, ఆయనే సమస్తమును కలగజేసిన వాడని మనం ఎరుగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మన తల్లి గర్భములో మనల్ని రూపించి క్షేమంగా మనలను ఈ భూమి మీదికి తీసుకొచ్చిన వాడు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈరోజు సజీవులమై ఈ మాటలు మనం వినగలుగుతున్నామంటే ఇంతవరకు కంటికి రెప్పలా మనల్ని కాచి కాపాడిన దేవుడు కూడా ఆయనే. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏది కావాలన్నా ఏది జరగాలన్నా దానిని అనుగ్రహించువాడు దేవుడే. దేవుని చిత్తము లేకుండా మన జీవితంలో ఏది జరగదు. మనకు క్షేమాన్ని, మనకు లాభాన్ని, మనకు మేలును కలిగించేది ఏది